న్యూస్ ఆంధ్ర. భిక్ష కోరడానికి తిరస్కరించి ఉరకంబం ఎక్కిన నలుగురు మేడవీరుల అమర స్మృతి పథంలో పునరంకితం అవుతూ పార్సన్, ఫషర్, ఎంగెల్, స్పైస్ అనే నలుగురి పేర్లు శ్రామికోద్యమ చరిత్రలో చిరస్మరణీయులు. వీరే మేడే పోరాటానికి నాయకత్వం వహించి ఉరికంబంకి వేలాడిన శ్రామికోద్యమ యోధులు. 8 గంటల పనిదినం కోసం కార్మిక వర్గం పోరాటానికి నాయకత్వం వహించడంతో పొరపాటని ప్రకటిస్తే మీకు క్షమాభిక్ష పెడతాం అంటూ జడ్జివారు బతకడానికి ఓ అవకాశం కల్పించాడు. వారు ఇచ్చిన జవాబు ఇది: పెట్టుబడిదారీ వర్గంలో పశువుల కంటే హీనంగా దిగజార్చబడ్డ కోట్లాది కార్మికులు మనుషులుగా గుర్తించాలని సాగించిన పోరాటానికి నాయకత్వం వహించినందుకు మేం గర్విస్తున్నాం. ఈరోజు మా ప్రాణాల రక్షణ కోసం ప్రాణభిక్ష కోరుతుంటే భవిష్యత్తులో చరిత్రలో కార్మిక నాయకత్వాన్ని కార్మిక వర్గం నమ్మదు. ఆ కార్మిక వర్గంలో నిరాశతో నిరాధాయులై పశువుల్లా పనిచేసే అవకాశాన్ని పెట్టుబడిదారీ వర్గానికి ఇచ్చిన వాళ్ళవుతాం.